ఒకసారి నాకు నా ఫ్రెండ్కి ఒక చిన్న డిస్కషన్ నచ్చింది అనమాట. ఏంటంటే నేనేమో విద్యాదానం గొప్పది అని, నా ఫ్రెండ్ ఏమో కాదు అన్నదానం గొప్పది అని. అన్నదానం మహాదానం, విద్యాదానం మహత్తరం, అన్నేని క్షణికా తృప్తి యావజ్జీవంతు విద్యయ. అంటే అన్నం తినగానే అరిగిపోతుంది, కానీ ఒక్కసారి విద్య చెప్తే మాత్రం జీవితాంతం ఆ విద్య ఫలాలు అతను పొందొచ్చు, కాబట్టి విద్యే గొప్పది అని నేను. కాదు ఇప్పుడు నువ్వు ఎవరికైనా అన్నం వడ్డిస్తున్నావు అనుకో, ఇప్పుడు అన్నము వాళ్ళు కడుపు నిండేంత వరకు మాత్రమే తింటారు, ఇక చాలు అని అనగలిగేది ఒక్క అన్నం దగ్గరే. ఆ కంపారిజన్ లో అన్నదానమే గొప్పది అనేది తనే గెలిచింది. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, అన్నదానంలో ఎంత సంతృప్తి ఉంటుంది అనేది సికింద్రాబాద్ లోని ఒక జార్జ్ రాకేష్ బాబు అని చేస్తున్న పనుల ద్వారా మనకు అర్థమవుతుంది. అతను ఏమీ పెద్ద గొప్పవాడేం కాదు, అతను కూడా పేదవాడే. అతను దాచుకున్న పొదుపు డబ్బుల్లో నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వచ్చిపోయే వాళ్ళకి, స్థానికులకి కేవలం ₹1 అతను అల్పాహారం అందిస్తున్నాడు. మనోహర్ థియేటర్ సమీపంలోని తన సొంత ఇంట్లో నుంచే కరుణా కిచెన్ అని తనకు ఒక ఓన్ కిచెన్ ఉంది, దాంట్లోంచి అతను ₹1 అల్పాహారం వడ్డిస్తూ ఉన్నాడు. సో ఇంతకుముందు అతడికి మధ్యాహ్న భోజనం ప్రోగ్రామ్ కూడా చేసేవాడట, ₹1 మధ్యాహ్న భోజనం అందించేవాడంట. సో భోజనం కన్నా కూడా మార్నింగే వాళ్ళకు ఎంతో కొంత ఆహారం అందించగలిగితే డే అంతా వాళ్ళు ఎక్కడ ఫుడ్ దొరకకపోయినా ఈ అల్పాహారంతో డే అంతా ఉండగలుగుతారు కదా. సో పేదలకి కడుపు నిండా భోజనం పెట్టొచ్చన్న ఉద్దేశంతో అతను స్టార్ట్ చేశాడు. అయితే ముందు టోకెన్ ఇస్తారు, ఆ టోకెన్ తీసుకున్న వాళ్ళు లైన్లో నిలబడి ఆ అల్పాహారం తీసుకోవచ్చు. అయితే ముందు అతని పొదుపు డబ్బులతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినా కూడా ఇతని యొక్క ఈ సేవకు మెచ్చి చాలా మంది విరాళం అందిస్తూ వచ్చారు. కొంతమంది వంట పాత్రలు ఇస్తారు, కొంతమంది బియ్యం ఇస్తారు, కొంతమంది డబ్బులు ఇస్తారు. ఆల్రెడీ తిన్న వాళ్ళు ఉంటారు కదా, ₹1 ఇచ్చి టోకెన్ తీసుకుని తిన్న వాళ్ళు మళ్ళీ ఇంకొక ₹10 ఎక్స్ట్రా, ₹50 ఎక్స్ట్రా, ₹100 ఎక్స్ట్రా, ఇలా మొత్తం మీద విరాళాలతో కూడా అద్భుతంగా నడిపిస్తున్నాడు ఈ జార్జ్ రాకేష్ అనే వ్యక్తి.